Welcome to GV Tech Talks podcast. అందరికీ స్వాగతం. ఈరోజు మనం భారతదేశపు పక్షి మనిషిగా పేరు పొందిన డాక్టర్ సలీం అలీ జీవితంలోకి, ఆయన ఆలోచనలోకి లోతుగా వెళ్ళబోతున్నాం. అవును, బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఒక చిన్న తుపాకీ, ఒక పిచ్చుక. ఈ రెండూ ఒక పిల్లాడి జీవితాన్ని, ఆ తర్వాత భారతదేశ పక్షిశాస్త్ర గమనాన్ని ఎలా మార్చాయో లోతుగా పరిశీలించడమే మన లక్ష్యం. ఖచ్చితంగా. ఇది కేవలం ఒకరి బయోగ్రఫీ కాదు. ఒక చిన్న సంఘటన మనలో కలిగించే కుతూహలం, దానికి పట్టుదల తోడైతే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో చెప్పే కథ ఇది. సరే, అయితే దీనిని విడమర్చి చూద్దాం. కథ మొదలైంది ఒక పసుపు గొంతున్న పిచ్చుకతో. అవును, సలీం అలీకి అప్పుడు సుమారుగా 10 ఏళ్లు. తనకి బహుమతిగా వచ్చిన ఒక ఎయిర్గన్తో సరదాగా పక్షుల్నే కొడుతున్నాడు. అప్పుడే ఒక పిచ్చుకలాంటి పక్షి కింద పడింది. కానీ తీరా దగ్గరకెళ్ళి చూస్తే దాని గొంతు దగ్గర పసుపు రంగు మచ్చ ఉంది. అక్కడే అసలు విషయం మొదలైంది. అది మామూలు పిచ్చుక కాదని అతనికి వెంటనే అర్థమైంది. అంటే ఆ పక్షి ఏంటో తెలుసుకోవాలన్న ఆసక్తి మొదలైంది. అవును, ఆ ఆసక్తి అతన్ని నిలవనియ్యలేదు. వాళ్ల మామయ్య అమీరుద్దీన్ దగ్గరకు పరిగెత్తాడు. ఆయన పెద్ద వేటగాడు గదా, ఆయనకు తెలియని పక్షి ఉండదని సలీం నమ్మకం. కాని ఆశ్చర్యంగా ఆయన కూడా దాన్ని గుర్తుపట్టలేకపోయారు. నిజమా? ఒక అనుభవజ్ఞుడైన వేటగాడికి కూడా తెలియని పక్షి అది. అప్పుడాయనొక మంచి పని చేశారు. ఏమిటది? నాకు తెలియదు, కాని ఎవరికి తెలుసో నాకు తెలుసు అని చెప్పారు. చెప్పి బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ అంటే బిఎన్హెచ్ఎస్ గౌరవ కార్యదర్శి డబ్ల్యూఎస్ మిలార్డ్ దగ్గరకు వెళ్ళమని చెప్పారు. వావ్! ఒక 10 ఏళ్ల కుర్రాడు చనిపోయిన పక్షితో ఏకంగా ఒక పెద్ద సంస్థలోకి అడుగుపెట్టాడు. అదే అతన్ని మార్చేసిన అనుభవం. ఆ భవనంలోకి అడుగుపెట్టగానే సలీం ఆశ్చర్యపోయాడు. అక్కడ వాతావరణం ఎలా ఉండి ఉంటుంది? చుట్టూ గాజు పెట్టెల్లో భద్రపరిచిన వందలాది పక్షులు, జంతువులు. ఓ! అంత వైవిధ్యం ఉంటుందని అతను ఊహించలేదు. మిలార్డ్ ఆ పిల్లాడిలోని ఆసక్తిని చూశారు. చూసి ఆ పక్షి పసుపు గొంతు పిచ్చుక అని గుర్తించి చెప్పడమే కాకుండా మ్యూజియంలో ఉన్న ఇతర పక్షుల సేకరణను కూడా చూపించారు. అంటే అతన్ని ప్రోత్సహించారన్నమాట. ఖచ్చితంగా. చనిపోయిన పక్షులను శాస్త్రీయంగా ఎలా భద్రపరుస్తారో, వాటి చర్మాన్ని ఎలా శుభ్రపరిచి రసాయనాలు పూసి కాపాడుతారో వివరించారు. ఆ క్షణంలో సలీమలీకి ఒక కొత్త ప్రపంచం పరిచయమైంది. అవును, ఆ ఒక్క సంఘటన ఆయనలో ఆసక్తి అనే నిప్పును రాజేసింది. మరి ఇంత పరిశీలన, పట్టుదల ఉండే వ్యక్తిగా మారడానికి ఆయన బాల్యం ఎలా దోహదపడింది? ఆయన నేపథ్యమేంటి? మంచి ప్రశ్న. సలీం అలీ 1896 నవంబర్ 12న ముంబైలో ఒక సంపన్న కుటుంబంలో పుట్టారు. 9 మంది సంతానంలో ఆఖరివాడు అని విన్నాను. అవును, కాని విధి చిన్నప్పుడే పెద్ద దెబ్బతీసింది. 7 ఏళ్ల వయసులో తండ్రి, 3 ఏళ్ల వయసులో తల్లి చనిపోయారు. అయ్యో! దాంతో సలీంను అతని మామయ్య అమీరుద్దీన్, అత్తయ్య పెంచారు. ఆయన మామయ్య వేటగాడని ముందే అనుకున్నాం కదా. అవును, ఆ ప్రభావం సలీంపై చాలా ఉంది. ఆయన మామయ్య పెద్ద వేటప్రియుడు. అంటే చిన్నప్పటినుంచే తుపాకులు, అడవులు కొత్తగాదు. అస్సలు కాదు. ఆ వాతావరణంలో పెరగడం వల్లే అతనిక్కూడా ఒక తుపాకీ కావాలనిపించింది. బహుమతిగా వచ్చిన ఆ ఎయిర్ గన్తోనే కదా ఈ కథంతా మొదలైంది. నిజమే. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన వైరుధ్యముంది. ఏమిటది? వేటతో మొదలైన ఆయన ప్రయాణం చివరికి పక్షుల సంరక్షణకు దారితీసింది. అవును కదా. ఈ రోజుల్లో మనం వేటను, సంరక్షణను పూర్తి వ్యతిరేకంగా చూస్తాం. కాని ఆ రోజుల్లో చాలామంది ప్రకృతి శాస్త్రవేత్తలు వేటగాళ్లే. ఒక పక్షిని దగ్గరగా అధ్యయనం చెయ్యాలంటే దాన్ని కొట్టడం తప్ప మరో మార్గం ఉండేది కాదు. అంటే ఆ అనుభవమే అతనికి ఒక పునాది వేసుండవచ్చు. ఖచ్చితంగా. కాలక్రమేణా అతను తుపాకీ స్థానంలో బైనాక్యులర్స్ను చేతిలోకి తీసుకున్నాడు. చదువు పూర్తయ్యాక ఆయన బిఎన్హెచ్ఎస్ మ్యూజియంలో గైడ్గా చేరారు. అవును. ఏ ప్రదేశమైతే చిన్నప్పుడు ఆయనకు స్ఫూర్తినిచ్చిందో అక్కడే ఉద్యోగం దొరకడం భలే ఉంది. నిజమే. అది ఆయన కల నెరవేరిన క్షణం. కాని ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఎందుకు? అక్షణను భద్రపరిచే ఆధునిక టెక్నిక్స్ నేర్చుకోవడానికి జర్మనీ వెళ్లారు. ఏడాది తర్వాత తిరిగి వచ్చేసరికి ఆర్థిక కారణాల వల్ల బిఎన్హెచ్ఎస్లో ఆయన ఉద్యోగం తీసేశారు. అంటే అత్యున్నత శిక్షణ పొంది తిరిగి వస్తే ఉద్యోగమే లేదు. ఇది ఆయన జీవితంలో పెద్ద ఎదురుదెబ్బ. ఇది ఆయన జీవితంలో మరో పిచ్చుక పతనం లాంటిదే కదా. మొదటిది అతన్ని ఒకదారిలో పెడితే,
ఈ కెరియర్ పతనం అతన్ని ఒక స్వతంత్ర పరిశోధకుడిగా మార్చింది. అద్భుతంగా చెప్పారు. అంటే ఆ ఉద్యోగం లేకపోవడం ఒక శాపంగా కాకుండా వరంగా మారింది. భార్య తెహ్మీనాతో కలిసి ముంబై శివార్లలోని మహింలో ఒక చిన్న ఇంట్లోకి మారారు. ఆ ఇంటి చుట్టూ పక్షులు స్వేచ్ఛగా తిరిగే ప్రశాంతమైన వాతావరణం. అవును, ఇప్పుడు అతనికి రోజంతా పనే లేదు. దాంతో తన పూర్తి సమయాన్ని, శక్తిని పక్షులను పరిశీలించడానికే కేటాయించడం మొదలుపెట్టాడు. ఆ రోజులు ఎలా ఉండేవి? ఆయన దినచర్య ఎలా సాగేది? చాలా సరదాగా ఉండేదట. ఉదయాన్నే బైనాక్యులర్స్, నోట్బుక్ తీసుకుని బయల్దేరేవాడు. రోజంతా పక్షుల వెంటే. అతని దృష్టి ఎప్పుడూ పైకి, చెట్ల కొమ్మల మీదే ఉండేది. దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయట గదా? చాలాసార్లు దారిలో ఉన్న రాళ్లను చూసుకోక కింద పడేవాడట. ఒక్కోసారి మురికి గుంతల్లో కూడా పడ్డాడట. ఊహించుకోగలను. భవిష్యత్తులో దేశ అత్యున్నత పురస్కారాలు అందుకోబోయే ఒక గొప్ప శాస్త్రవేత్త బురదలుంచి లేస్తూ బట్టలు దులుపుకోవడం. ఇది ఆయన ఏకాగ్రతకు, పట్టుదలకు నిదర్శనం. నిస్సందేహంగా ఆ అంకిత భావమే ఒక అద్భుతమైన ఆవిష్కరణకు దారితీసింది. అదే బయా పక్షి అంటే గిజిగాడిపై ఆయన చేసిన పరిశోధన. గిజిగాడి గూళ్ళు చాలా అందంగా ఉంటాయి. వాటి గురించి అంత ప్రత్యేకంగా పరిశోధించడానికి ఏముంది? అందరూ ఆ గూళ్ల అందాన్నే చూస్తారు. కాని సలీమలీ ఆ గూళ్ల వెనక ఉన్న సామాజిక జీవితాన్ని చూశారు. కొన్ని నెలల పాటు వాటిని గమనించారట. అవును, రోజూ గంటల తరబడి వాటిని గమనించి ఒక రహస్యాన్ని ఛేదించారు. చాలామంది అనుకున్నట్లు ఆడపక్షి కాదు, మగపక్షి గూడు కడుతుంది. ఖచ్చితంగా. ఇది ఆశ్చర్యంగా ఉంది. ఆగండి, అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. మగపక్షి ఎంతో కష్టపడి గూడును దాదాపు పూర్తి చేశాక ఆడపక్షులు వచ్చి దానిని పరిశీలిస్తాయి. ఒక క్వాలిటీ చెక్ లాగా అన్నమాట. అలాగే ఏ ఆడపక్షికైతే ఆ గూడు నచ్చుతుందో అది ఆ మగపక్షితో జతకట్టి అందులో గుడ్లు పెడుతుంది. ఆ తరువాత ఒప్పందం కుదిరిన వెంటనే ఆ మగపక్షి మరో ఆడపక్షి కోసం ఇంకో గూడు కట్టడం మొదలుపెడుతుంది. అంటే ఒకే సంతానోత్పత్తి కాలంలో ఒక మగ గిజిగాడికి బహుఘార్యత్వం ఉంటుంది. అవును, ఇది ఆ రోజుల్లో ఒక సంచలనాత్మక ఆవిష్కరణ. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. కాని ఈ పరిశోధనలో ఇంతకంటే పెద్ద విషయం మరొకటుంది అంటారు కదా? అవును, అదే అసలు విషయం. సలీమలీ ఈ పరిశోధన చేస్తున్నప్పుడు శాస్త్రవేత్తలు బయాపక్షి ఒక ప్రత్యేక జాతి అంటే ఫిన్స్ బయా గత 100 సంవత్సరాలుగా అంతరించిపోయిందని నమ్మారు. రికార్డుల్లో ఎక్కడా దాని ఉనికి లేదు. కాని సలీమలీ పట్టువదలకుండా వెతికి కుమావున్ పర్వత ప్రాంతాల్లో ఆ జాతిని తిరిగి కనుగొన్నారు. అంటే అంతరించిపోయింది అనుకున్న ఒక జాతిని తిరిగి ప్రపంచానికి పరిచయం చేశారు. అవును, 1930లో ప్రచురితమైన ఈ పరిశోధన ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. అది ఆయన కెరీర్లో ఒక మైలురాయి అయి ఉంటుంది. ఖచ్చితంగా. కేవలం ఒక జాతిని కనుగొనడమే కాదు, పక్షుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి ఎంత ఓపిక, నిశితమైన పరిశీలన అవసరమో ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన పరిశోధనలే కాకుండా ఆయన రాసిన పుస్తకాలు కూడా ఎంతో ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా ద బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్. అసలు ఆయన పుస్తకాలు రాయడానికి దారితీసిన కారణమేంటి? అంతకుముందు పక్షులపై పుస్తకాలు లేవా? ఉన్నాయి, కాని అవి సామాన్యుల కోసం కాదు. అంటే అవి బ్రిటిష్ అధికారులు లేదా పెద్ద పెద్ద శాస్త్రవేత్తల కోసం రాసినవి. వాటిలో భాష చాలా క్లిష్టంగా, సాంకేతిక పదాలతో నిండి ఉండేది. చిత్రాలు కూడా సరిగా ఉండేవి కావు. అవును, చిన్నప్పుడు సలీమలీకి కూడా ఇదే అనుభవం ఎదురైంది. పక్షులను గుర్తించడానికి సరైన పుస్తకం లేని లోటు ఆయనకు బాగా తెలుసు. ఆ లోటును భర్తీ చేయడానికి ఆయన రంగంలోకి దిగారన్నమాట. సరిగ్గా. సలీమలీ మేధస్సు అక్కడే ఉంది. ఆయన సామాన్యుడి కోసం ఒక ఫీల్డ్ గైడ్ సృష్టించారు. 1941లో వచ్చిన ద బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్. అది పక్షిశాస్త్ర రూపురేఖల్నే మార్చేసింది. సరళమైన భాష, అందమైన రంగుల చిత్రాలు. ఆ పుస్తకం ఒక గేమ్ చేంజర్. ఎలాగంటారు? అప్పటి వరకు ఒక పక్షిని గుర్తించాలంటే దాన్ని చంపి మ్యూజియంలో ఉన్న నమూనాతో పోల్చుకోవాల్సొచ్చేది. హో! కాని ఈ పుస్తకంతో ఎవరైనా తమ పెరట్లోకి వెళ్లి చేతిలో పుస్తకం పెట్టుకుని ఒక పక్షిని సులభంగా గుర్తించగలిగేవారు. అంటే ఆయన భారతదేశంలో బర్డ్ వాచింగ్ను ప్రజాస్వామ్యీకరించారు. అద్భుతమైన పదం. డెమోక్రటైజ్ చేశారు. ఆ తర్వాత ఎస్ డిలాన్ రిప్లేతో కలిసి రాసిన హ్యాండ్బుక్ ఆఫ్ ది బర్డ్స్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ కూడా ఒక గొప్ప గ్రంథం అంటారు. అది ఒక మాస్టర్పీస్. 10 సంపుటాల ఆ గ్రంథం ఒక విజ్ఞాన సర్వస్వం. భారత ఉపఖండంలోని ప్రతి పక్షి గురించి సమగ్ర సమాచారం అందులో ఉంటుంది. అవును,
ఈ రోజుకి పక్షి శాస్త్రవేత్తలకు అది ఒక పవిత్ర గ్రంథం లాంటిది. ఆయన కేవలం పుస్తకాలు రాసి పరిశోధనలు చేసి ఆగిపోలేదు. ఆయనకు పద్మభూషణ్ పద్మవిభూషణ్ లాంటి ఎన్నో పురస్కారాలొచ్చాయి కదా. అవును. ఈ పురస్కారాలు కేవలం ఆయన రచనా నైపుణ్యానికి మాత్రమే వచ్చాయా, లేక అంతకు మించిన కృషి ఏమైనా ఉందా? అంతకుమించి చాలా ఉంది. ఆయన తన పలుకుబడిని, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని దేశ పర్యావరణ విధానాలను ప్రభావితం చేయడానికి ఉపయోగించారు. ఉదాహరణకి భరత్పూర్ పక్షుల అభయారణ్యం, ప్రస్తుతం కియోలాడియో నేషనల్ పార్క్ అంటున్నాం కదా, అవును, అది ఈరోజు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ఉందంటే దాని వెనుక సలీం అలీ అవిశ్రాంత పోరాటముంది. సైలెంట్ వ్యాలీ ప్రాజెక్ట్ను ఆపడంలో కూడా ఆయన పాత్ర ఉంది. అవును. ఆయన కేవలం పక్షుల గురించి పుస్తకాలు రాసినందుకు కాదు, భారతదేశ పర్యావరణ పరిరక్షణకు ఒక బలమైన పునాది వేసినందుకు ఆ పురస్కారాలొచ్చాయి. అంటే ఆయన ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదు, ఒక కార్యకర్త కూడా. నిస్సందేహంగా. ఆయన తన జీవితంలో ఎంత ప్రయాణం చేసుంటారు? ఊహకు అందని ప్రయాణం. హైదరాబాద్ దక్కన్ పీఠభూమి నుండి నీలగిరి కొండల వరకు, కైలాస మానస సరోవరం నుండి కచ్ ఎడారి వరకు. భారతదేశంలో ఆయన గమ్ బూట్ల గుర్తులు పడని అటవీ ప్రాంతం లేదంటే అతిశయోక్తి కాదు. 71 ఏళ్ల సుదీర్ఘ జీవితం. చివరి రోజుల్లో కూడా ఆయన చురుగ్గా ఉన్నారా? చివరి వరకు. ఆయన 1987 జూన్ 20న క్యాన్సర్తో మరణించారు. కాని చనిపోవడానికి 2 ఏళ్ల ముందు 1985లో తన ఆత్మకథను ప్రచురించారు. అవును. దాని పేరు ద ఫాల్ ఆఫ్ ఎ స్పారో. ఒక పిచ్చుక పతనం. ఆ శీర్షిక ఎంతో అర్థవంతంగా ఉంది కదూ. అవును, 10 ఏళ్ల వయసులో ఒక పిచ్చుకను కింద పడేయడంతో మొదలైన ప్రయాణం ఆయన్ను పక్షిశాస్త్రంలో అత్యున్నత శిఖరాలకు చేర్చింది. ఆ శీర్షికలో ఒక లోతైన తత్వశాస్త్రం కూడా కనిపిస్తుంది. నిజమే. ఒక చిన్న ప్రాణి పతనం తన జీవితాన్ని ఎలా ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందో చెప్పకనే చెప్పారు. అయితే దీనంతటి అర్థమేంటి? ఒక చిన్న సంఘటన, ఒక చిన్న కుతూహలం, ఒక వ్యక్తి జీవితాన్ని, ఒక దేశ శాస్త్రీయ దృక్పథాన్ని ఎంతగా మార్చగలదో సలీం అలీ జీవితం మనకు చూపిస్తుంది. మన శ్రోతలు ఒకసారి ఆలోచించాలి. ఆ రోజు ఆ పిల్లాడి చేతిలో ఎయిర్ గన్ లేకపోయుంటే, లేదా ఆ పక్షికి పసుపు గొంతు లేకపోయుంటే, భారత పక్షిశాస్త్ర చరిత్ర బహుశా ఇంకోలా ఉండేదేమో కదా.